సార్వత్రిక ఎన్నికలు ఆలూరులో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిస్తున్నాయి. టీడీపీకి ఆవిర్భావం నుండి వైకుంఠం కుటుంబం సేవలందిస్తూనే ఉంది. టీడీపీ నుండి 10 సంవత్సరాల నుండి ఆలూరు టికెట్ ఆశించి వస్తూనే ఉన్నారు. వారికి అధిష్టానం నుండి సరైన గుర్తింపు లేదు అని భావించి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సత్తెనపల్లిలో వైకుంఠం మల్లికార్జున, మాజీ ఎమ్మెల్సీ మాసాల పద్మజ టీడీపీని వీడి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి బాటలోనే కురవ సామాజిక వర్గం నుండి బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణ మోహన్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ బలం రోజురోజుకి వలసల వల్ల పెరుగుతూనే ఉంది. విరూపాక్షికి వీరు మద్దతు ఎంతవరకు లాభం చేకూరుతుందో వేచి చూడాల్సిందే. సీఎం అయితే మా ఆలూరు నియోజకవర్గంకి అందరినీ వాటర్ కానీ అదేవిధంగా నగరుడోన్ వేదవతి వాటర్ కానీ తీసుకొని వస్తే మనకి నీళ్లు అక్కడ వస్తే నీరు సమస్య తీరిపోతుంది. రైతులు కూడా ఆర్థికంగా చాలా ముందుకు వస్తారు. ఇప్పుడు జగనన్న పథకాలు అమ్మఒడి అయితేనేమి, విద్యా జీవన్ అయితేనేమి, అదేవిధంగా రైతు భరోసా అయితేనేమి, ఇట్లాంటివి చాలా. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ పీపుల్ కి జగనన్న రావడం ఒక జగనన్న ఒక ఇంటికి పెద్ద కొడుకులా ప్రతి ఒక్కరికి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకసారి మరొక్కసారి జగనన్న మనం సీఎం చేసుకోవడానికి కృషి చేస్తున్నామని ఈరోజు మాటిస్తున్నాము. జగనన్న ఈసారి జగనన్న వస్తే మాత్రము ఇప్పుడు చేసినటువంటి మెడికల్ కాలేజెస్ కానీ, ఇంకా రోడ్లు కానీ, రింగ్ రోడ్లు కానీ, పార్క్స్ కానీ, ఏదన్నా కానీ ఒక మంచి కంపెనీలు తీసుకురావడానికి మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మా ఆలూరు నియోజకవర్గం నుంచి విరూపాక్షి